ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా, ఇక ఆయారం గయారాములు చాలా ఉంటుంటాయి. కాకపోతే కుప్పంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఇద్దరిని తెలుగుదేశం వాళ్ళు కండువా కప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం పెరిగింది అన్నటువంటిది ఒక ప్రొజెక్షన్ చేశారు. మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బెబ్బే వీళ్ళని బలవంతంగా తీసుకెళ్లారంటూ వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలు నిర్బంధించి కండువా కప్పారని, తర్వాత వాళ్ళు టీడీపీలో చేరారు, తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. ఆదివారం కుప్పంలో మాట్లాడి శాంతిపురం మండలం మఠం పంచాయతీ సర్పంచ్ మురళి, ఎంపీటీ సభ్యుడు చంద్రను నిర్బంధించి టీడీపీ కండువా కప్పి వారి పార్టీలో చేరారని టీడీపీ నేతలు చెప్పారన్న. కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరగా చూపి టీడీపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మఠం సర్పంచ్ మురళి, ఎంపీటీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ కొందరు టీడీపీ నేతలు మాట్లాడదాం రమ్మని చెప్పడంతో నమ్మి వెళ్ళిన తమను గదిలో పెట్టి టీడీపీ కండువా వేశారని చెప్పారు. వైఎస్ఆర్సీపీని విడబోమన్నారు. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఇదొక కామెడీ. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా తెలుగుదేశం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు, వెళ్ళారు. దాంట్లో ఏ ప్రలోభమో అయి ఉంటుంది. డబ్బులు ఇస్తామన్నారు, లేకపోతే రేపు పొద్దున ఏదైనా పదవి ఇస్తానన్నారు, ఇంతకంటే ఎక్కువ పదవులు ఇస్తామన్నారు, వెళ్ళారు. తర్వాత వీళ్ళు గట్టిగా బెదిరేసి ఉంటారు, ఎవరైనా మీకు ఇక్కడ పార్టీ తరపున గెలిచి అట్టెట్ట వెళ్తారనేసి. అందులో ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఎందుకు వచ్చిన గొడవ అనుకుని వెనక్కి వచ్చారు. లేకపోతే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా వెనకాలని వెనక్కి వచ్చారు. దాన్ని కవర్ చేస్తా బలవంతంగా నిర్బంధంగా, ఇదేమన్నా బలవంత పెళ్లి చేసుకోవడానికి రాక్షస వివాహాల టైప్ రోజుల వీళ్ళ కళ్ళెదురుగుండానే అక్కడ వీడియోలు తీసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వీడియో తీశారు కదా, అప్పుడు చక్కగా కండవాలు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇటుకు వచ్చి నిర్బంధం. ఇక ఇలాంటి డ్రామాలు నడుస్తాయి అనుకుంటా.